Sam CS garu. Yeah, okay, picture for media. Garu, please join the stage. Jungle music nunchi Nikhil garni vedina rasina. Already in the Jack cinema ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందరి లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం, ఇస్ వాట్ ఐ ఫీల్. సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. చాలా ఫన్గా, దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ డ్రామా, చాలా ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు. వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి అండ్ గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో మీరు నాకు జాక్ ద్వారా ఇచ్చినందుకు. And coming to our star boy, thank you so much for being so supportive and being the sweetest. Set lo మీరు వచ్చేటప్పుడు యూ గెట్ దట్ ఎనర్జీ అండ్ వైబ్ విత్ యూ. అది చాలా ఎక్సైటింగ్గా, ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. యా, అండ్ నేను personally being there on the set, his dedication, his drive to the character or to the passion, నేను ఎవ్రీ ఫ్రేమ్లో చూస్తుండే. నేను అది నాకు చాలా చాలా మోటివేషన్గా, చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుండే నాకు. ఎవ్రీ డే చాలా మంచి అనిపిస్తుండే. ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద గ్రేట్ యాక్టర్స్. అండ్ ఎస్, ఇప్పటివరకు నాకు చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అంటే దిస్ స్టోరీ డిమాండ్స్ దిస్ కాబట్టి ఇది నాకు భాస్కర్ గారు ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఇది ఒక యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ స్పేస్లో ఉంటుంది సినిమా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఏం చేయాలో అవి నేను చేశాను అంతే. దానివల్ల నేను ఇప్పుడు యాక్షన్ హీరోలాగా అయిపోవాలనో లేకపోతే అదే ఆ ప్రయత్నం ఏం లేదండి. అదేనండి క్యారెక్టర్ దట్ మన అందరిలో ఒకటి ఉంటుంది, ఒక ఇంట్యూషన్ ఉంటుంది ఏదైనా పని ఎలా చేయాలి అని. అదే ఆ క్యారెక్టరే నన్ను ఇన్స్పైర్ చేసింది. అది తీసుకెళ్ళి ఆయన ఒక చాలా పెద్ద స్పై వరల్డ్లోకి ఇన్కార్పొరేట్ చేశారు దాన్ని. సో డెఫినెట్లీ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఇంకా బెటర్గా క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా బయటకు వచ్చేసారు. దట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్.